అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి కిచెన్. ఈరోజు పొడిమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పొడిమిరపకాయ పచ్చడి అన్నమాట. ఛానల్లోకి వెళ్దామా. ఇవి పొడిమిరపకాయలు, కిలో మిరపకాయలు. వీటిని కల్లుప్పు వేసి వాటర్లో వేసి బాగా కడిగి తుడిచిపెట్టుకుందాం. తుడిచి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకుందాం. కాయలన్నీ కడుక్కొని ఇట్లా ఆరబోసుకొని తొడాలు తీసుకొని నీట్గా పెట్టుకోవాలి. కిలో కాయలు ఇవి బాగుండే తడి లేకుండా ఆరబెట్టుకుందాము. ఆరబెట్టి గాలి ఫ్యాన్ గాలి ఒక్కొక్క కాయ నీట్గా ఇలా తుడుచుకొని తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. తడి తుడిచినాక తొడాలు తీయాలి. పొండుమిరపకాయలని ఇలా మంచి గట్టిగా ఉండే కాయ ఎంచుకోవాలి. తొడం కూడా చూడు గ్రీన్గా ఉంది. ఇలాంటి కాయలు అయితే పచ్చడి బాగుంటాయి. వాటర్ కూడా బాగుంటుంది. నీరు బాగా పచ్చడి గుజ్జుగా బాగా వస్తుంది అన్నమాట. ఇలా వీటిని తొడాలు తీసుకొని ఆరబెట్టేసుకున్నాం అన్నమాట. కడిగి దీనిలో కావాల్సిన పదార్థాలు పొండుమిరపకాయలకి కిలో పొండుమిరపకాయలు వచ్చి కొలతలు 200 గ్రాముల చింతపండు, ఒక 200 గ్రాముల ఉప్పు, అలాగే 2 పెద్ద తెల్లగడ్డలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు. వీటిని వేయించుకొని పొడి చేసుకొని కలుపుకోవాలి. వీటిని తొక్క తీసుకొని నీట్గా పెట్టుకొని పాయలు వేసుకుందాం. ఈ లోపల వీటిని ముక్కలు చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. అన్నీ కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి దీన్ని మిక్సీ పెట్టుకుందాము. పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కదా, దీన్నంతా ఈ గిన్నెలోకి తోడేసి ఇలా పచ్చగా వేసుకున్న తర్వాత తడి అనేది ఎక్కడ తగలకూడదు పచ్చడికి. ఈ చింతపండుని కూడా వేసేద్దాం. దీనిలో చింతపండుని వేసి తర్వాత ఉప్పు కూడా వేసి గ్లాస్ తలకొట్టు తీసుకున్నాం అన్నమాట. దీన్ని బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన పెట్టాలి. అప్పుడు తర్వాత గ్రైండర్లో వేసుకొని పోపు వేసుకుంటే మిగతా అవన్నీ వేసుకున్నప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది. లేకుండా నీట్గా తీసి పెట్టుకున్నది 200 గ్రాములు, ఒక గ్లాసు, ఒక 200 గ్రాములు ఉప్పు అన్నమాట. దీన్ని కలిపి పెట్టుకొని మొత్తం కలిసి తిప్పి ఒక 2 రోజులు పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది. అప్పుడు తర్వాత రుబ్బుకొని పచ్చడి తాలింపు వేసుకోవచ్చు. ఈ పచ్చడి చింతపండు కల్లుప్పు వేసి 2 రోజులు అయిన వరకు పెట్టుకొని దీన్ని రోట్లో వేసుకొని రుబ్బుకుందాము. దీనిలోకి 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, 2 తెల్లగడ్డలు పాయలు తీసి పెట్టుకున్నాం. ఈ పాయలు రోట్లో వేసుకొని పచ్చగా దంచుకుందాము. ఎక్కడ పచ్చడికి తడి అన్నమాట ఉండకూడదు. తరువాత ఇది తీసేసి పక్కన పెట్టి రోట్లో వేసుకొని దీన్ని పచ్చడిని రుబ్బుకుందాం శుభ్రంగా. పచ్చడి వేసి మెంతిపిండి వేసేసి అలాగే ఆవపిండి కూడా వేద్దాం. శుభ్రంగా పచ్చడి ఎక్కడ తలక అనేది లేకుండా నీట్గా రుబ్బుకుందాం. బాగుంటుంది. రోట్లో వేసుకుంటే టేస్టే వేరుగా ఉంటుంది అన్నమాట. మధ్యలో ఎగదేసుకుంటా రోట్లో వేసి నాకంటే రోలు వస్తుంది. శుభ్రంగా రోట్లో రుబ్బుకుంటున్నాను. గ్రైండర్లో వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు, అదే ఎవరెవరి చాయిస్. నేను రుబ్బుకుంటే బాగా టేస్టీగా ఉంటుందని కష్టపడి రుబ్బుకుంటున్నాను అన్నమాట. వీలుండోళ్ళు వస్తుండోళ్ళు చక్కగా రోట్లో వేసుకొని రుబ్బుకోండి. మెత్తగా స్మూత్గా అవ్వాలి. పచ్చడి అంతా రుబ్బుతూ ఉంటాను.
పచ్చడి రుబ్బటం అయిపోయింది. ఇంకా బౌల్లో తీసేసుకుందాము. ఇంకా బాగా నలిగింది. రోట్లో రుబ్బే రుచికి వేరే ఉంటుంది, మిక్సీలో వేసేది వేరే ఉంటుంది. మొత్తం ఇలా తోడేసుకుందాం బౌల్లోకి. పండుమిరపకాయ పచ్చడి అయిపోయింది. దీన్ని కొంచెం వరకు తాలింపు వేసేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు అన్నమాట. నూనె కాగింది, నూనె వేసి వేడెక్కింది. ఇదిగో దీనిలో ఆవాలు వేసుకుందాం ఫస్ట్. అది అయిన తర్వాత ఎండుమిర్చి, అన్నీ వేసినా ఎగుతాయి ఒకేసారి. పోపు వేసుకొని వేగింది. అండ్ కరివేపాకు, వెల్లుల్లి, పండుమిరపకాయ పచ్చట్లోకి పోపు వేసుకొని చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత పచ్చట్లో కలుపుకుందాం. చల్లారనిచ్చు. కొంచెం పచ్చడి తీసుకుని తాలింపు వేసేసుకున్నాం. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. కలిపి చిన్న జారీలో పెట్టాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. పండుమిరపకాయ పచ్చడి తయారు చేసే విధానం అయిపోయింది. టేస్ట్ చెప్తాను. ఇది అన్నంలోకి బాగుంటుంది, పచ్చడి రాగి సంగటిలోకి బాగుంటుంది, చపాతీ అండ్ దోశ, ఇడ్లీ, ఎనీథింగ్ అన్నిటిలోకి టేస్ట్గా ఉంటుంది. పండుమిరపకాయ పచ్చడి నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తింటే ఇంకా కూర కంటే పచ్చడితోనే ఎక్కువ అన్నం తింటారు మా వారు. అంత ఇష్టం ఆయన పచ్చడి అంటే. మేము పచ్చడిలో కూడా అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాము. ఇంకా టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరుతుంది. అన్నం ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలా అనిపిస్తుంది. చాలా బాగుంది, సూపర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.